విశాఖలోని కొత్త వెంకొచ్చిపాలెం, పాత వెంకొచ్చిపాలెం ప్రజలకు సరిగ్గా శ్మశాన వాటికకు దారి లేకపోవడం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామని అక్కడి ప్రజలు వంట వార్పు కార్యక్రమాన్ని రిలే దీక్షను చేపట్టారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి తమకు సరైన శ్మశాన వాటికకు దారిని కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పోరాడి తీరుదాం, పోరాడి తీరుదాం, పోరాడి తీరుదాం, పోరాడి తీరుదాం, పోరాడి తీరుదాం, సాధించి తీరుదాం, సాధించి తీరుదాం, సాధించి తీరుదాం, సాధించి తీరుదాం, పోరాడి 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 తీరుదాం. ధర్నాకి చూసిన కొత్త వెంకొచ్చిపాలెం గ్రామ సేవా సంఘం అయిన సభ్యుడు అయిన ఆడారి సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి గారు, అలాగే పాత వెంకొచ్చిపాలెం సీతారామ సేవా సంఘం వారు మేము ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నామంటే మా పూర్వకాల నుంచి తాత ముత్తాతల కానించి మాకు శ్మశానంకి దారి అవ్వకుండా మమ్మల్ని అడుగుతున్నారు. మా 2 గ్రామాల నుంచి ఏ సాగు ఎవరు చచ్చిపోయినా మాకు తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా, ఎందుకంటే అక్కడ సాగు ఇక్కడ తెస్తుంటే మేము ఆ దారి చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మాది పెంకులేటి అవేటి వీటి మొత్తం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఈరోజు మా ఎప్పటితో మాకు తాత ముత్తాతల కానించి మాకు ఈ శ్మశానం మీద చాలా పోరాటం కూడా వస్తున్నాము. ప్రతిరోజు ఇదే మాకు పోరాటం, ఎందుకంటే శ్మశానం కావాలి, మాకు దారి కావాలి. శ్మశానం అయితే ఉంది, లోపల ఉంది, కానీ దారి ఇవ్వట్లేదు మాకు. అందుకోసం మాకు మేము దారి కోసం ఈ పోరాటం 2 గ్రామాల నుంచి మేము చేస్తున్నాము. మిగతా అంతా మా జనరల్ సెక్రటరీ గారు మాట్లాడుతున్నారు. నా పేరు పేలా కొత్త వెంకొచ్చిపాలెం గ్రామ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి అండి. ఈరోజు చూసుకుంటే ఇక్కడ 150 సంవత్సరాల నుంచి కూడా మా తాత ముత్తాతలు ఈ 2 గ్రామాలు ఏదైతే కొత్త వెంకొచ్చిపాలెం, పాత వెంకొచ్చిపాలెం ఉన్నాయో ఈ 2 గ్రామాలు కూడా ఇదే శ్మశాన వాటికి వాడుకుంటూ వస్తున్నామండి. 150 సంవత్సరాల నుంచి కూడా ఇదే దారి గుండా మేము వెళ్ళి శ్మశానంలో పాతి పెట్టుకొని దాని సంస్కారాలు చేసుకుంటే కొంతమంది కబ్జాదారులు దీన్ని కబ్జా చేద్దామని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు లోన్ చేయడానికి గంజాయివారిని రోజుకి ఒక 100 మందిని పంపించి లోపల ఆకతాయితనంగా చేసి మేము శవాన్ని తీసుకుని వెళ్తే మమ్మల్ని భయపెట్టే పని చేస్తున్నారండి. దీని మీద అధికారులకి ఫిర్యాదు చేస్తాం, అన్ని రాజకీయ పార్టీల వారికి ఫిర్యాదు చేసాం. ఎలక్షన్ టైంలో వస్తారు, మేము ఈసారి మేము రోడ్డు వేయిస్తామంటారు, మీకు త్రోవ మేము చూపిస్తామంటారు, ఓట్లు వేయించుకుంటారు, కానీ తర్వాత ఏ పని చేయరు. ఇలా జరిగిపోతుంది. మేము ఇంకా విసిగి వేశారు, ఇలా కాదని చెప్పి ఈ 2 గ్రామాలు అందరూ పేద మధ్యతరగతి ధనిక అందరూ కూడా ఇంటికెంత అని తలా ₹1 ఎత్తుకొని ఈరోజు రోడ్డు వేయిస్తే అధికారులు పట్టించుకోకుండా ఇప్పుడు ఏమంటారంటే మేము మీకు అసలు దారి కూడా మార్గం ఆపేస్తాం అంటున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మాకు బరియల్ గ్రౌండ్ ఉందా లేదా? బరియల్ గ్రౌండ్ లోపల సమాధులు ఉన్నాయి, ఇక్కడ బోర్డు ఉంది, 150 సంవత్సరాల నుంచి ఉన్న సమాధుల చరిత్ర ఉంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి బరియల్ గ్రౌండ్ ఉన్నప్పుడు దానికి తోవ ఉండాలి కదా. మాకు బరియల్ గ్రౌండ్కి తోవ చూపించండి, దీన్ని పరిష్కారం చేయండి అంతే. పరిష్కారం చేయకుండా ఈరోజు మేము రోడ్డు కూడా మేము మూసేస్తాం అంటున్నారని మేము గత 3 రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష చేపట్టాం. అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి దీని మీద పరిష్కారం చూపించేంత వరకు కూడా ఎవరు కూడా 2 గ్రామాల ప్రజలు కూడా ఇలాగే కూర్చుంటాం. మేము ఎవరికి ట్రాఫిక్కి దేనికి అంతరాయం కలిగించో శాంతియుతంగా రిలే నిరాహార దీక్ష మాత్రం చేపడతామని మా 2 గ్రామస్తుల తరఫున నేను ఈరోజు విన్నవించుకుంటున్నాను.